1970లలో ఒక చిన్న ఊరిలో సీతమ్మ అనే అమ్మాయి ఉండేది. ఆమె కళ్ళలో అమాయకత్వం, ముఖంలో అందం ఎవరు చూసినా ఆకర్షితులవుతారు. ఇంట్లో వాళ్ళు సీతమ్మకు పెళ్లి నిర్ణయించారు. సుబ్బారావు అనే పొడవైన అందమైన అబ్బాయితో పెళ్లి చేశారు. చూడ చక్కని జంట. పెళ్లి తరువాత వారి జీవితం సంతోషంతో నిండింది. 2 కుమార్తెలు, 2 కుమారులు పుట్టి ఇల్లు నవ్వులతో నిండింది. కానీ ఒకరోజు అనుకోకుండా ప్రమాదం జరిగింది. సీతమ్మ, సుబ్బారావు ఉన్న ఆటోను ఒక ఇసుక లారీ ఢీ కొట్టింది. సీతమ్మ గాయపడ్డారు. ఇతరులను కాపాడుతూ సుబ్బారావు లారీ టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీతమ్మ ఆపరేషన్ ద్వారా బ్రతికిన భర్త లేని లోటు, పిల్లల బాధ ఆమెను బాధపెట్టింది. రాత్రుల్లో పిల్లల పక్కన కూర్చుని ఏడ్చేది. కొన్ని రోజులు అత్తింట్లో ఉన్నా అక్కడ అవమానాలే ఎక్కువయ్యాయి. చివరికి పిల్లలతో అమ్మగారింటికి చేరుకుంది. స్వాభిమానం గల సీతమ్మ ఎవరి దగ్గర ఉచితంగా తినాలనుకోలేదు. పగలంతా పనులు చేసి సాయంత్రం బజ్జీలు, బోండాలు చేసుకుని ఊరంతా తిరిగి అమ్మేది. చిన్నగా వచ్చిన డబ్బుతో పిల్లలను పోషించేది. కాని రాత్రిలో పిల్లలను పట్టుకొని ఏడ్చేది. మరలా గుండె ధైర్యం చేసుకొని ఉదయాన్నే ఫ్రూట్స్ అమ్మేది. అలా పిల్లల కోసం డబ్బులు దాచిపెట్టేది. ఆ రోజుల్లో కరువు వచ్చింది. నీరు దొరకడం కష్టమైపోయింది. అప్పుడు సీతమ్మ చెరువులో ఇసుక తవ్వి కష్టపడి నీళ్లు తీసుకువచ్చి పిల్లలను చూసుకునేది. ఎన్నో కష్టాలు పడి 4 పిల్లల్ని ప్రయోజకులుని చేసి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు సీతమ్మ మనవలతో, మనవరాళ్లతో ఆనందంగా గడుపుతోంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి యోధురాళ్లు ఉంటారు. వారిని గుర్తు చేసుకోండి. ప్రతిరోజూ మీ అమ్మకు, అమ్మమ్మలకు, నానమ్మలకు ఒక హగ్ ఇచ్చి, "నీ కోసమే మేమున్నాం" అని చెప్పండి.